పీజీసెట్ ద్వారా ఎవరైతే ఎంటెక్ ఎంఫార్మసీ కోర్సెస్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో అండ్ గేట్ అండ్ జీప్యాట్ ద్వారా కూడా ఎవరైతే ఎంటెక్ ఎంఫార్మసీ కోర్సెస్ చేద్దాం అనుకుంటున్నారో మీకు కంబైన్డ్ కౌన్సిలింగ్ ఉంటుందండి. సో ఆ కౌన్సిలింగ్ లో కొన్ని స్టూడెంట్స్ కి కొన్ని సర్టిఫికేట్స్ ఉండవు. సో ఇవి రెడీ చేసుకొని పెట్టుకోండి. అన్ని సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ ఇష్యూ వల్ల సర్టిఫికేట్స్ లేని వాళ్ళకి కొద్దిగా ఇష్యూస్ ఉంటాయి. సో మీరు ఆ సర్టిఫికేట్స్ లేకపోతే ఏం సర్టిఫికేట్స్ మీరు ప్రొడ్యూస్ చేస్తే మీకు వెరిఫై చేస్తారో అవి ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్పడం జరుగుతుంది. సో మనకు రిజిస్ట్రేషన్ అంటే మీకు ఒక అమౌంట్ ఉంటుంది, రిజిస్ట్రేషన్ అమౌంట్ పే చేసి మీ సర్టిఫికేట్స్ అనేవి అప్లోడ్ చేయాలి. సో మనకు అఫీషియల్ గా 1 ఆగస్టు 9th ఆగస్ట్ ఒక 9 days మాత్రమే ఛాన్స్ ఇచ్చారు. సో 1 ఆగస్ట్ రోజు మీకు డీటెయిల్ నోటిఫికేషన్ వస్తుంది. ఆల్రెడీ 26th రోజు రావాలి, కాకపోతే వాళ్ళు ఏం అప్డేట్ అయితే చేయలేరు. 1 ఆగస్ట్ నుంచి మీ రిజిస్ట్రేషన్ అయితే వెబ్సైట్ లో చేసుకోవచ్చు. అప్పుడే మీకు డీటెయిల్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ అవుతుంది. సో ఆ నోటిఫికేషన్ ఏముండదు, ఎలాంటి సర్టిఫికేట్స్ కావచ్చు, ఫీజ్ మనకు రిజిస్ట్రేషన్ ఫీ ఏముంటుంది, రూల్ అండ్ రెగ్యులేషన్స్ కావచ్చు, రిజర్వేషన్ పాలసీ అంటే అన్ని ఇస్తారు. సో ఫస్ట్ సర్టిఫికేట్స్ ఇంపార్టెంట్ అన్నిటికన్నా. సో మీరు కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయాలంటే సర్టిఫికేట్స్ ఉంటేనే పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఆ సర్టిఫికేట్స్ ఏమేమి కావాలి ఇప్పుడు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మీకు బీటెక్ కావచ్చు, బీ ఫార్మసీ కావచ్చు, గేట్ జీప్యాట్ స్టూడెంట్స్ అందరూ అక్కడ మీకు మీరు పాస్ అయ్యారా లేదా అది ఫస్ట్ చూస్తారు. అంటే మీరు బీటెక్ కావచ్చు, బీ ఫార్మసీ ఆల్రెడీ పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ కావచ్చు, ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్. సో మెయిన్ గా వాళ్ళు చెక్ చేసేది మీరు అన్ని 8 సెమిస్టర్ మెమోస్ పాస్ అయ్యారా లేదా. ఎవరైతే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉంటారో ఖచ్చితంగా 8 సెమిస్టర్ మెమోస్ మీరు అప్లోడ్ చేయాలి. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి ఆల్రెడీ పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకు సిఎంఎం కావచ్చు, పీసీ కావచ్చు, ప్రొవిజనల్ సర్టిఫికేట్. సో కన్సాలిడేటెడ్ మెమో అంటే కొంతమందికి తెలుస్తలేదు. కన్సాలిడేటెడ్ మెమో అంటే మీరు అన్ని సెమిస్టర్ మెమోస్ పాస్ అయ్యి ఉంటారు కదా, ఆ సెమిస్టర్ మెమోస్ అన్ని కలిపి ఒకే మెమో మీద ఇస్తారు. సో ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్ 2, 3, 4, 5, 6, 7, 8 అని ఇచ్చి కింద ఓవరాల్ సిజిపిఏ దాన్ని సిఎంఎం అంటారు. అది మీ కాలేజీలో వాళ్ళే ఇస్తారు. ప్రొవిజనల్ సర్టిఫికేట్ కూడా మీకు కాలేజ్ వాళ్ళే ఇస్తారు. బోనాఫైడ్ కావచ్చు అన్ని మీకు కాలేజ్ వాళ్ళే ఇస్తారు. సో ఇక్కడ మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఫీజు రియంబర్స్మెంట్ ఇష్యూ వల్ల కొంతమంది దగ్గర సర్టిఫికేట్స్ ఉండవు. అండ్ ఎవరైతే 8th సెమిస్టర్ వాళ్ళు ఉంటారో సో వాళ్ళకు కొంతమందికి ఎగ్జామ్స్ జరగలేదు, కొంతమందికి రిజల్ట్స్ ఇవ్వలేరు, అలాంటి క్యాండిడేట్స్. సో వాళ్ళు ఏం చేయాలో కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో లాస్ట్ ఇయర్ ఎట్లుండే ఈ సిఎంఎం, పీసీ, బోనాఫైడ్స్ లేని వాళ్ళు అప్లోడ్ యువర్ 8 సెమిస్టర్ మెమోస్ అని వస్తుంది. సపోజ్ సిఎంఎం, పీసీ అవి ఉన్న వాళ్ళకు డైరెక్ట్ గా మీరు సిఎంఎం, పీసీ, బోనాఫైడ్స్ అవి అప్లోడ్ చేసుకోవచ్చు, అలాంటివి నో ప్రాబ్లం. సో సర్టిఫికేట్స్ లేని వాళ్ళు ఖచ్చితంగా 8 సెమిస్టర్ మెమోస్ మీరు అప్లోడ్ చేస్తేనే మీకు యాక్సెప్ట్ చేస్తారు, లేకపోతే యాక్సెప్ట్ చేయరు, పెండింగ్ లో పెడతారు. ఇది మెయిన్ పాయింట్. సో ఇప్పుడు ఏం చేయాలి, ఎవరైతే ఈ సర్టిఫికేట్ ఇష్యూస్ వల్ల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో ఫస్ట్ మీరు ఏ కాలేజ్ అయితే ఉందో ఆ కాలేజ్కి అయితే వెళ్ళండి. సో వెళ్ళి ఫస్ట్ ఒక లెటర్ రాయండి. రాసి సో మేము పీజీసెట్ కి అప్లై చేసాం, మీరు బీటెక్ కావచ్చు, బీ ఫార్మసీ కావచ్చు, గేట్, జీప్యాట్ ఎనీ స్టూడెంట్ సేమ్ ఫార్మేట్. సో మీ కాలేజ్లో మీ హెచ్ఓడి ద్వారా ఫస్ట్ ఒక లెటర్ రాయండి. మీ హెచ్ఓడికి రాసి సార్ నేను పీజీసెట్ రాశాను, సో నాకు ఇంత ర్యాంక్ వచ్చింది, నాకు 1 ఆగస్ట్ నుంచి కౌన్సిలింగ్ ఉంది, కౌన్సిలింగ్ లో ఈ సర్టిఫికేట్స్ ఇవ్వకపోతే మమ్మల్ని రిజెక్ట్ చేస్తారు. సో ఏవైతే మేము ఎగ్జామ్స్ రాసామో దానికి సంబంధించిన మాకు మెమోస్ ఇవ్వకపోయినా పాస్ అయినట్టు ప్రూఫ్ గా, అంటే రిజల్ట్స్ షీట్ సపోజ్ ఆల్రెడీ కరెక్షన్ అయిపోతే సో ఆ రిజల్ట్ షీట్ ఎంత వచ్చింది, ఆ 8th సెమిస్టర్ మెమో, ఆ 8th సెమిస్టర్ రిజల్ట్స్ ఎన్ని వచ్చినాయి అవి మీరు తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత సో ఇప్పుడు ఓవరాల్ సిజిపిఏ కావాలి మీకు, అంటే 1 to 8th సెమిస్టర్ మీరు యాడ్ చేసుకొని ఇంత సిజిపిఏ అన్న చెప్పినా పర్లేదు, ఆ కాలేజ్ వాళ్ళే సపరేట్ గా ఫార్మేట్ ఇస్తారు. అంటే డైరెక్ట్ గా ఇప్పుడు సిఎంఎం, పీసీ ఇవ్వలేరు. సో ఒక ఫార్మేట్, సో ఏం ఫార్మేట్ అంటే స్టూడెంట్ మీ నేము, మీ రూల్ నంబరు, మీ బ్రాంచ్, మీ యొక్క బీటెక్, బీ ఫార్మసీయా, ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్, మీకు ఎంత సిజిపిఏ వచ్చింది, కింద మీ హెచ్ఓడి సైన్, స్టాంప్, కాలేజ్ స్టాంప్, ఒక ఫార్మేట్ వాళ్ళకి చెప్తే అది టైప్ చేసి అందరికి ఇస్తారు. ఇప్పుడు తొందరగా ఈ 1 week లోనే మాకు సిఎంఎం, పీసీ ఇవ్వలేరు ఏ కాలేజ్ వాళ్ళు కూడా. సో ఏదో ఒక ఫార్మేట్ లో నార్మల్ గా ఒక 10 minutes వాళ్ళు టైం స్పెండ్ చేస్తే డాక్యుమెంట్ లో ఒక సర్టిఫికేట్ టైప్ చేసి అక్కడ హెచ్ఓడి సైన్, స్టాంప్ ఇస్తే అది కూడా వ్యాలిడ్ అవుతుంది. సో ఎవరికైతే పీసీ, సిఎంఎం, టీసీ అండ్ బోనాఫైడ్స్ లేవో మీరందరూ ఆ సర్టిఫికేట్స్ మీరు ఆ విధంగా తెచ్చుకోండి. సో మీరు పలానా కాలేజ్ మీరు పాస్ అయ్యారు, ఇంత సిజిపిఏ వచ్చింది, మీ హెచ్ఓడి ఆర్ ప్రిన్సిపల్ ద్వారా సైన్, స్టాంప్ తీసుకొని వస్తే అవి మాత్రమే మీకు యాక్సెప్ట్ చేయడానికి యాక్సెప్ట్ చేస్తారు, లేకపోతే రిజెక్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇది అందరు చేయండి ఈ 1 week. సో సర్టిఫికేట్స్ లేని వాళ్ళు మీ రెస్పెక్టివ్ కాలేజ్కి వెళ్ళి మీకు ఏ సర్టిఫికేట్ కావాలో ఆ సర్టిఫికేట్ తెచ్చుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ పాయింట్, క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్.
సో క్యాస్ట్ మీకు 2014 తర్వాతది మీకు వ్యాలిడ్ అవుతుంది. 2014 బిఫోర్ది నాట్ వ్యాలిడ్. SC ST BC కావచ్చు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు. సో ఈడబ్ల్యూఎస్ అయితే పక్క 2025 ఆ 2024ది మాత్రమే ఉండాలి. 2023ది అట్లా వ్యాలిడ్ కాదు. కనీసం 2024ది ఈడబ్ల్యూఎస్ ఉండాలి. 2025 ఉంటే సేఫ్ సైడ్. సో నెక్స్ట్ వచ్చేసి ఇన్కమ్. ఎవరైతే పీజీ సెట్ ద్వారా వెళ్తున్నారో మీకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. గేట్ జీప్యాట్ వాళ్ళకి ఎలాంటి ఫీజు రియంబర్స్మెంట్ రాదు, మీకు స్టైపెండ్ వస్తుంది కాబట్టి మీరే టోటల్ అమౌంట్ ఫీ పే చేసుకోవాలి. కానీ పీజీ సెట్ ద్వారా వెళ్ళే వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుంది. సో ఇన్కమ్ సర్టిఫికేట్ 2025 ఉండాలి. మీకు జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఎప్పటిదాన్ని ఉండండి పర్లేదు, కానీ పక్కా 2025 ఉంటేనే మీకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. సో మళ్ళీ నేను కాలేజీలో జాయిన్ అయిన తర్వాత ఇన్కమ్ ఇస్తా, ఇప్పుడు లేదు అనుకుంటే కుదరదు. ఇప్పుడు 1 వీక్ టైం ఉంది కాబట్టి తొందరగా వెళ్ళి మీరు మీ సేవలో అప్లై చేసుకోండి. 1 వీక్ లోపు వచ్చేస్తుంది, మీకు కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి గ్యాప్ సర్టిఫికేట్. చాలా మంది గ్యాప్ సర్టిఫికేట్ గురించి అడుగుతున్నారు. గ్యాప్ సర్టిఫికేట్ కౌన్సిలింగ్ లో అవసరం లేదు. అండ్ గేట్ జీప్యాట్ వాళ్ళకైతే మొత్తానికి అవసరం లేదు, వాళ్ళకి స్టైపెండ్ వస్తుంది కాబట్టి. పీజీ సెట్ వాళ్ళకే ఫీజు రియంబర్స్మెంట్ ఎవరికైతే వస్తుందో వాళ్ళకు మాత్రమే గ్యాప్ సర్టిఫికేట్ కావాలి. అది కూడా మీరు కాలేజీలో జాయిన్ అయిన తర్వాత మీకు ఏ కాలేజీలో వచ్చిందో అలాట్మెంట్ ఆర్డర్ ద్వారా మీరు ఎంఆర్ ఆఫీస్ కావచ్చు, మీ సేవ కావచ్చు అప్లై చేసుకోవాలి గ్యాప్ సర్టిఫికేట్. సో గ్యాప్ సర్టిఫికేట్ ఇప్పుడు అవసరం లేదు, సపరేట్గా ఒక వీడియో చేస్తే అప్పుడు మాత్రమే మీరు తెచ్చుకోండి. మినిమం 1 ఇయర్ గ్యాప్ ఉన్న తెచ్చుకోవాలి. అండ్ ఎవరికైతే మీ ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయీ, గేట్ జీప్యాట్ వాళ్ళకు గ్యాప్ సర్టిఫికేట్తో పని లేదు, ఓన్లీ పీజీ సెట్ వాళ్ళకే అవసరం. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి 8th సెమిస్టర్ బ్యాక్లాగ్ స్టూడెంట్స్ కావచ్చు, 8th సెమిస్టర్ పెండింగ్ లో ఉన్న వాళ్ళు, మీకు రిజల్ట్స్ రాకపోతే మీరు phase 1లో అయితే పార్టిసిపేట్ చేయడానికి వాళ్ళు ఎలిజిబుల్ ఇవ్వరు. ఎందుకంటే పక్కా మీరు పాస్ అయి ఉండాలి. అన్ని సెమిస్టర్ మెమోస్ పాస్ అయితేనే మీకు ఎలిజిబుల్ ఇస్తారు. మీకు ఎంటెక్ కావచ్చు, ఎంఫార్మసీ క్వాలిఫికేషన్ అయింది, మీరు గ్రాడ్యుయేషన్ పాస్ అయి ఉండాలి. గ్రాడ్యుయేషన్ పాస్ అవ్వకపోతే యూఆర్ నాట్ ఎలిజిబుల్. సో ఇక్కడ స్టూడెంట్స్ మిస్టేక్ కాదు, మనకు ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఒక 1 month తర్వాత కండక్ట్ చేస్తే అప్పటి వరకు మీకు అన్ని మెమోస్ వస్తాయి. కానీ ఇట్లనే ఎవ్రీ ఇయర్ చేస్తారు, చాలా స్టూడెంట్స్ ఇబ్బంది పడతారు. సో అది స్టూడెంట్ మిస్టేక్ కాదు, అది మనకు హైయర్ ఎడ్యుకేషన్, తెలంగాణ స్టేట్ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళ మిస్టేక్. సో కాకపోతే మీరైతే సర్టిఫికెట్స్ అన్ని తెచ్చుకోవడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి గేట్, పీజీ సెట్ అండ్ జీప్యాట్. గేట్ వాళ్ళైనా జీప్యాట్ వాళ్ళైనా అందరు ఒకే వెబ్ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయాలి. మీకు ఒక సపరేట్ విండో అందులోనే ఆప్షన్ ఉంటుంది, బై పీజీ సెట్ ఆర్ బై గేట్ ఆర్ బై జీప్యాట్. సో మీకు ఎందులో అయితే మంచి స్కోర్ ఉందో దాని ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. కానీ గేట్ జీప్యాట్ వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్, నెక్స్ట్ పీజీ సెట్ వాళ్ళకు. సో గేట్ క్వాలిఫై అయిన వాళ్ళు గేట్ తో చేసుకోండి. గేట్ లేదు నా దగ్గర, పీజీ సెట్, జీప్యాట్ ఉంది, జీప్యాట్ లేదు, పీజీ సెట్. సో ఆ విధంగా మీరు కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి కస్టోడియన్ సర్టిఫికేట్. సో కస్టోడియన్ సర్టిఫికేట్ ఎవరు తెచ్చుకోవాలంటే ఆల్రెడీ బీటెక్ ఆర్ బీ ఫార్మసీ ద్వారా కంప్లీట్ అయిన వాళ్ళు స్టూడెంట్స్, మీకు ఫీజు రియంబర్స్మెంట్ ఇష్యూస్ వల్ల సర్టిఫికేట్స్ లేని వాళ్ళు మీ సర్టిఫికేట్స్ కాలేజీలో ఉన్నట్టు ప్రూఫ్ కాలేజ్ వాళ్ళు మీకు ఇస్తారు. దాన్ని కస్టోడియన్ సర్టిఫికేట్ అంటారు. సో ఆ కస్టోడియన్ సర్టిఫికేట్ దేనికంటే మీకు ఫిజికల్ వెరిఫికేషన్ అప్పుడు మీ సర్టిఫికేట్స్ లేకపోతే రిజెక్ట్ చేస్తారు. సో దానికి సంబంధించిన ప్రూఫ్ మీరు వెళ్ళి మీ కాలేజీలో కస్టోడియన్ సర్టిఫికేట్ అంటే వాళ్ళు ఇస్తారు. మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏమేమి ఉన్నాయో వాళ్ళన్నీ రాసి ఇతని సర్టిఫికేట్స్ మా కాలేజీలో ఉన్నట్టు ప్రూఫ్ ఇస్తారు. అది కూడా తెచ్చుకొని పెట్టుకోండి. సో టైం ఉంది కాబట్టి మీ కాలేజీలో ఇస్తారు. మళ్ళీ కాలేజ్ రిపోర్టింగ్ అప్పుడు ఇబ్బంది అవుతుంది. సో కొన్ని కాలేజ్ వాళ్ళు అలో చేయరు, పక్కా ఒరిజినల్స్ కావాలి మాకు అంటారు. మళ్ళీ మీరు కస్టోడియన్ తెచ్చుకోండి, మాకేం తెలుసు, మీ ప్రూఫ్ చూపియండి అంటారు. సో అందుకే ఈ కస్టోడియన్ అనేది ఇప్పుడే తెచ్చుకొని పెట్టుకోండి. సో లాస్ట్ పాయింట్ వచ్చేసి కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్. సో కోర్స్ కంప్లీషన్ అంటే ఇప్పుడు ఏవైతే ఈ సిఎంఎం కావచ్చు, పీసీ కావచ్చు, మెమోస్ కావచ్చు రాకపోతే మీరు పక్కా పాస్ అయినట్టు ప్రూఫ్. కోర్స్ కంప్లీషన్ అంటే ఈ కాలేజీలో నా కోర్స్ అయిపోయింది అన్నట్టు మీ హెచ్ఓడి ప్రిన్సిపల్ ద్వారా ఒక ఫార్మేట్ ఉంటుంది. ఆ ఫార్మేట్ లో ఈ అబ్బాయిది ఈ హాల్ టికెట్ నెంబర్, ఈ బ్రాంచ్ లో బీటెక్ ఆర్ బీ ఫార్మసీ చేశారు, సో ఇంత సిజిపి వచ్చిందని కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ ఇచ్చిన అది కూడా మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. సపోజ్ సిఎంఎం ప్లేస్ లో కావచ్చు, టీసీ కావచ్చు, వాటి ప్లేస్ లో అది కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ సర్టిఫికేట్స్ అన్ని ఉన్న వాళ్ళకు మాత్రమే అలో చేస్తారు. ఒక్క సర్టిఫికేట్ లేకపోయినా మీరు వాళ్ళకు పాస్ అయినట్టు ప్రూఫ్ చూపిస్తే సరిపోతుంది. పాస్ అవ్వలేరు అనుకోండి, రిజల్ట్స్ లేట్ ఉన్నాయి అనుకోండి, వాళ్ళైతే ఇవ్వకపోవచ్చు. మళ్ళీ phase 2లో పార్టిసిపేట్ చేయాలి. సో phase 2 కూడా తొందరనే ఉంటుంది. ఇది అవ్వగానే ఒక 1 వీక్ 2 వీక్స్ కే డేట్స్ ఇచ్చేస్తారు. కాబట్టి ఏ సర్టిఫికేట్స్ అయితే లేవో వాటికి సంబంధించిన మీ కాలేజ్కి వెళ్ళి ఏదో ఒకటి డ్రాఫ్ట్ చేసుకొని, అంటే ఒక ఫార్మేట్ లో టైప్ చేసుకొని, సో హెచ్ఓడి సైన్ ఆర్ కాలేజ్ ప్రిన్సిపల్ సైన్ ఆర్ స్టాంప్ తోని అవి తెచ్చుకున్న తర్వాత మీకు వెబ్ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేస్తారండి. సో మీకు మన డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.